రాష్ట్ర అధ్యక్షుడు కోడూరు పరశురామ్ గౌడ్ మన 376 సంవత్సరాల క్రింది వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సర్వాయి పాపన్న గురించి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ యువత ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా సర్వాయి పాపన్న 376 సంవత్సరాల క్రితం నుంచి ఈరోజు మనం గుర్తు చేసుకునే పరిస్థితికి వచ్చినది అంటే ఆయన ఎంత మహనీయుడో ఒకసారి మనం నిదర్శనం చేసుకోవచ్చు. ఎందుకు అంటే మేము ప్రత్యక్షంగా ఒక మాట చెప్పదలుచుకున్నాము. తను నడయాడిన నెల ఇక్కడ కిలాసాపూర్ ఉంది. కిలాసాపూర్లో తన కోటలో 7 అంచెల విధానాన్ని, సెక్యూరిటీ విధానాన్ని, అప్పుడు ఏ పరిజ్ఞానం లేదు, 7 అంచెల విధానాన్ని తన సెక్యూరిటీ నుంచి కాపాడుకోవడం కోసం 7 అంచెల విధానాన్ని పెట్టుకొని సొరంగ మార్గం ద్వారా బయటికి వెళ్ళడానికి కూడా ఒక మార్గం కేటాయించుకున్నాడు. అంత గొప్ప మేధావి. ఎట్ ద సేమ్ టైం తన కిలాసాపూర్లో ఒక కోట ఉంది, అది 90 డిగ్రీ యాంగిల్లో ఉంది. ఎవరైనా డైరెక్ట్ మనల్ని పోరాటం చేసినా మనకు ఆ కోటలో ఉన్న వారికి ఏం అపాయం జరగకుండా ఉండేటట్టు అంత నైపుణ్యంతో తీర్చిదిద్దిన మహానీయుడు. ఎందుకంటే అప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇంత ఆర్కిటెక్ట్ లేదు. అంత మహానీయుడి చరిత్రను ఈరోజు యువత ఎందుకు ఆదర్శం తీసుకోవాలంటే, తన విగ్రహాలు పెట్టాలని మేము ఎందుకు కోరుకుంటున్నామంటే, ఏ పరిజ్ఞానం నేను టైంలోనే తన చరిత్రను ఒక్కసారి కనుక రివ్యూ చేస్తే ఇంకా రాజవంశాలే ఉన్నాయి. ఇంకా అప్పటికి 370 సంవత్సరాల కింది వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అప్పటి కాలమాన పరిస్థితులలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనేది మనకు ఇప్పుడు అర్థం అవుతుంది. గీతా కార్మికుడుగా పుట్టి అప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అది పెత్తందానితనాలు మహిళల మీద కావచ్చు, సామాన్యుల మీద కావచ్చు, వెట్టి చాకిరీలు కావచ్చు, ఇవన్నీ చూడలేక ఓర్వలేక ఆయన ఒక్కడిగా నేను కొట్లాడితే నేను గెలుస్తానా అనే ధైర్యం కాకుండా నేను ఒక్కడినే కొట్లాడతా అని ముందుకొచ్చి తనతో పాటు మంగళి మాసన్న, పీర్ సాహెబ్, కుమ్మరి గోవిందు, ఇలా అన్ని కులాల నుంచి ఒక 7-8 మంది కులాలతో 12 మంది సైన్యంగా తయారయ్యి, నిజానికి ఆ టైంలో వీరి సర్కారు నిజాం వ్యవస్థ వాళ్ళు ఏం చేసింది అంటే, మొఘల్ చక్రవర్తి ఏం చేసిందంటే వీళ్ళు బందిపోట్లు అనే ఒక పేరు లాంటిది తీసుకొచ్చిన ఆయన యుద్ధ ప్రాతిపదికన యుద్ధానికి సంబంధించిన నైపుణ్యాన్ని చేకూర్చి వాళ్ళు నేర్పించి అట్లా 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని గోల్కొండ అని వెళ్ళిన మహానీయుడు. అప్పుడు మన దరిద్రం ఏమంటే అప్పటికి ఇప్పటికి ఇదనే ఉంది. అప్పుడు మొఘల్ చక్రవర్తి దగ్గర కానీ మన దగ్గర కానీ అప్పుడు మన ఉన్న ఈ బ్రాహ్మణ వ్యవస్థ కావచ్చు, అక్కడ నేను బ్రాహ్మణ వ్యవస్థ వ్యతిరేకమని కాదు, బ్రాహ్మణ వ్యవస్థ కావచ్చు, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన వాళ్ళకు సంబంధించిన లూప్ హోల్స్ చేయడం వల్ల ఆ పాపన్న కోటను తలనరికి కోట గడ్డం జరిగింది. 6 సంవత్సరాలు 6 నెలల పాటు తను గోల్కొండని వెళ్ళి మొఘల్ చక్రవర్తుల్ని ఓడించి వెళ్ళిన మహానీయుడు. ఆయనను ప్రతి ఒక యువత ఇప్పుడు ఆదర్శం తీసుకోవాల్సింది ఏంటంటే, ఏ పరిజ్ఞానం లేని సమయంలోనే అంత టెక్నాలజీ ఉపయోగించినప్పుడు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. వీలైతే మేము దాన్ని దృష్టి పెట్టుకొని మన నడయాడిన నేలలో పర్యాటక కేంద్రం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరితే దానికి 4,70,00,000 రూపాయలు మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాంట్లో కూడా మేము ఏమడిగినామంటే, ఎవరైతే నైపుణ్యం పొందిన మా గౌడ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ సదుపాయాలు కల్పించినట్టు ఉంటే ఆ పరిధిలోనే, ఒక గౌడ బిడ్డలే కాదు ఇంకా అందరికీ కూడా ఆ పరిధిలోనే యువత అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమయ్యే పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ కనుక వాడుకున్నట్టు ఉంటే అప్పుడు ఎలా వాడినాడు అనే తెలివి ఎలా ఉన్నది, ఇప్పుడున్న అధునాతన సాంకేతికలతోని తను ఎట్లా ముందుకు రాగలుగుతాడు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను విగ్రహాలను ప్రతి దగ్గర పెట్టాలి అని ఎందుకు అంటున్నామంటే, ఇదే ఆయన స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం మనం ఒక గాంధీ ఉన్నది, గాంధీ ఫోటో చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, శాంతి నిదర్శనం అని మనం ఏదైతాం. నెహ్రూ ఉన్నది, నెహ్రూ వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, శాంతి నిదర్శనం ఆలోచిస్తాం. అంబేద్కర్ ఉన్నది, ఒక రాజ్యాంగకర్త అని మనం గుర్తు చేసుకుంటున్నాం. అలానే పాపన్న దగ్గరికి వచ్చినప్పుడు చాలా తెలివితేటలు గల వ్యక్తి అని చెప్పి మన యువత ఆదర్శం తీసుకోవాలని చెప్పేసి మేము లేని కాలంలో కూడా అంతటి తెలివితేటలు, అంత మొఘల్ చక్రవర్తులతో పోరాడిన మహావీరుడు అని చెప్పి చరిత్రలో చాలా గొప్పగా ఉంది సర్వాయి పాపన్న చరిత్ర. తెలుసుకునే యువత తెలుసుకోవాల్సిన అంశాలు. 376వ జయంతి ప్రభుత్వం అధికారికంగా జరిపిన పూర్తి స్థాయిలో అధికారులు, నాయకులు పాల్గొనలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు మీరు దీన్ని ఎట్లా చూస్తారు? మేము ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. గత 4 సంవత్సరాల నుంచి ఏర్పాట్ల విషయంలో గణనీయమైన ఏర్పాట్లు చేస్తున్నారు, మేము వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. కానీ ఇది మరి పబ్లిక్ చూపించడానికి చేస్తున్నారా లేకపోతే మా మీద సవతి తల్లి ప్రేమలా చేస్తున్నారా మాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఏ ఒక్క అధికారులు కూడా, పోయినసారి అయితేనే మినిమం కలెక్టర్ గారు ఇక్కడ వచ్చారు, ఉన్న సత్యమేళ గారు వచ్చారు, ఇక్కడ ప్రోగ్రాం చేసి వెళ్ళిపోయారు. మరి ఈసారి మాకు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు, ఒక మేయర్ గారు కానీ, మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మా ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కానీ, మా ఇక్కడ ఉన్న మా
కలెక్టర్ గారు కానీ ఒక్కరు కూడా రాలేదు అంటే మరి మా సర్వై పాపన్న అంటే అనగారిన బిడ్డ అని చెప్పి ఏమైనా చిన్న చూపు చూస్తున్నారా అని కూడా మాకు కూడా సందేహం వచ్చే పరిస్థితి వచ్చింది. మాకు కూడా అర్థం కాని పరిస్థితి కూడా అదే. మరి ఎందుకు ఇంత సవతి ప్రేమ చూపిస్తుంది ప్రభుత్వం అనేది మాకు అర్థం కావట్లేదు. ఏర్పాటు చేసినంగా ప్రకటించారు. ఇది ఎక్కువ శాతం గౌడ సంఘ నాయకులు, అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అవును కృతజ్ఞత అదే చెప్తున్నాం, మేము ముందు అదే చెప్తున్నాం. ప్రభుత్వము మాకు అధికారికంగా ఏర్పాట్లు గణనీయంగా చేస్తున్నది. అది మరి పేపర్లో చూపించుకోవడానికి చేస్తున్నదా? మరి వారెందుకు రావడానికి చిన్న చూపు అవుతున్నది? మరి మా దగ్గర రావడానికి చిన్న చూపు అవుతున్నదా? మరి ప్రజాప్రతినిధులు చిన్న చూపు అవుతున్నదా, లేకపోతే మాకు చిన్న చూపు అవుతున్నదా అన్న మాత్రం మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. మేము దీని మీద మేము ఖచ్చితంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం అదే ఒక అంబేద్కర్ జయంతి కనుక తీసుకుంటే ఉంటే ప్రొద్దున సాయంత్రం వరకు అందరం కూడా అక్కడ సబ్బండ వర్ణాలు వచ్చి కూర్చుంటాయి. అలాంటి మహానీయుడు సర్దార్ సర్వై పాపన్న. ఆయన సబ్బండ కులాలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. ఒక రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక దేశానికే ఒక రాజు వస్తుంటే వ్యక్తిని ఇవాళ మేము జయంతి ఉత్సవాలు ఏర్పాట్లు గణనీయంగా చేసినామని చెప్పుకోవడానికి ఇస్తున్నారు తప్ప ఒక్క అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మాకు చేసిన సందర్భాలు లేవు. మేము దీనికైతే తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాము. దాంతోపాటు అలానే ఈరోజు మేము గత ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మేము 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మేము ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టాలని చెప్పేసి. ఈరోజు మరి ప్రభుత్వం అయితే అధికారికంగా ఒక విగ్రహం పెడుతున్నది. దానికి కృషి చేసిన మా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, సహచర మంత్రులు కావచ్చు, అందరూ కూడా మేము మా సర్వై పాపన్న గీతా కార్మిక సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ విగ్రహాల వరకే కాకుండా కనీసం జయంతి ఉత్సవాలు అనేది ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అయ్యి ఇక్కడ ఉండి చేయాలి. అక్కడ ఎక్కడ అందుబాటులో ఉన్న ప్రతినిధులు ఇక్కడ అందుబాటులో ఉండి 5 నిమిషాలైనా మా 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 బిడ్డ కోసం 5 నిమిషాలైనా, ఎందుకంటే బహుజన విప్లవ వీరుడు నాట్ ఫర్ మీ గౌన్లలో ఒక గౌడ బిడ్డనే కాదు, సబ్బండ వర్ణాల విప్లవ వీరుడు. తను కంపల్సరీ రావాలి, అందరూ అధికారులు రావాలని చెప్పేసి మేము సర్వవ్యాపన గీత కార్మిక సంఘం పక్షాన గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అది మాకు నిదర్శనం కనపడుతుంది. ఎందుకు నిదర్శనం కనపడుతుందంటే ఎవరు రాకపోయేసరికి మేము వచ్చిన మా గౌడ బిడ్డలు కూడా ఏంటి మరి ఇంత చిన్న చూపా అని చెప్పేసి ముఖం మీద మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇది మరి ఆ అధికారుల దృష్టికి మేము స్పష్టంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మేమైతే దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు మేము పాపన్నది విగ్రహ ఆవిష్కరణ ఉంది కాబట్టి నిజాం లేకుండా ఉంటే ఇవాళ నిరసన ప్రోగ్రాం చేసే పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే అధికారులు ఎందుకు రాలేదు? మరి మేము అంత అంటరాని వాళ్ళమా? నిరసన చేయాల్సింది విగ్రహం ఆవిష్కరణ ఉండడం వల్ల మేము ఆ ప్రోగ్రాం నిరవధిక వాయిదేసుకున్నాం. మళ్ళీ వర్ధంతికి జయంతికి ప్రోగ్రాం అధికారులు అటెండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మేము రాస్తారో ఒకలాంటి చేసినా మరి వస్తారా రారా? ఒకరు రాకుండా మేము వద్దాం. మీకు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలని మాత్రం మేము స్పష్టంగా ఉన్నాం. ఆ విషయంలో మా సర్వై పాపన్న గీతా కార్మిక పక్షాన మేము అధికారులు మా దగ్గర రాకపోవడానికి సర్వై పాపన్న ఉత్సవాల కోసం మేము నామరూపంగా మేము అన్ని అరేంజ్ చేసామని చెప్పుకోవడం కోసం కాదు, వాటికి సంబంధించి చేస్తున్నారు. కానీ అధికారులు ఎందుకు రావట్లేదు అన్నదే మా క్వశ్చన్. మా క్వశ్చన్ కాదు ఇది, మా కార్మికుల క్వశ్చన్. ఇక్కడ వచ్చిన సబ్బండ కులాలు ఒక కులం కాదు, అన్ని కులాల నుంచి కూడా మరి అధికారులు ఎందుకు రాలేదు అంటే మేము అనగారిన కులాలని చెప్పేసి ఏమైనా చిన్న చూపా అనేది మాత్రం వ్యక్తం అవుతుంది. డెఫినెట్గా ఈసారి ప్రోగ్రామ్ అయింది, మరోసారి ప్రోగ్రామ్ అయితే మాత్రం డెఫినెట్గా దీన్ని నిరసన వ్యక్తం చేయడం కాదు, రాస్తారోకో ఇష్టం కూడా మేము రెడీగా ఉన్నాం, ధర్నా ఇష్టం కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే రాకపోతే మేము వద్దా, మా ఓట్లు వద్దా, మా ప్రాతినిధ్యం వద్దా? మీరు ఒక్క కులానికే మీరు కాదు కదా, అధికారులైనా ఎవరైనా ఒకరికే కాదు కదా, సబ్బండ కుర్నాలకు కదా. మీరు ఒక జిల్లా మేజిస్ట్రేట్ గారు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఒక మంత్రి గారు కావచ్చు, ఒకరికే కాదు కదా, రాష్ట్రానికి అందరికీ కదా. అలాంటప్పుడు మేము అందులో మేము భాగస్వామ్యమే కదా, సమిధలమే కదా. పక్షపాతం ఎందుకని? ఆ పక్షపాతం మాకు వద్దు అంటున్నాం మేము. సో ఏదేమైనప్పటికీ పరశురామ్ గౌడ్ గారు పాపన్న దగ్గర ఎంత ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనల్గా మీరు ఏం చెబుతారు? ఇప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అయినట్టేనా? ఈ కార్యక్రమం విజయవంతమైనట్టేనా అంటే అయినట్టు కాదు. ఎందుకంటే మేమైతే మనస్ఫూర్తిగా లేము. మా సంఘం పక్షాన మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్యక్రమాల్లో అట్టహాసంగా చేసినారు, కానీ అధికారం రాని లోటు అయితే స్పష్టంగా ఉంది. దానికి మేము ఖచ్చితంగా కూడా అధికారులు మళ్ళొక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం. మా అన్నగారిన బిడ్డ మేము పనికిరాడా, మేము పనికిరామా అనే విషయాన్ని అయితే మేము స్పష్టంగా ఇది చేస్తున్నాము. ఎందుకంటే ఇది మేము చెప్పడం కాదు, లండన్ మ్యూజియంలోని విగ్రహం దగ్గరికి వెళ్తేనే ఆయన చరిత్ర మొత్తం ఉంది. లండన్ మ్యూజియంలో తన విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడే తన చరిత్ర ఉంది. ఇక్కడ కనీసం మన పెత్తందారులు తన చరిత్ర ఇక్కడ పెడితే కలబోద్దేమో అని చెప్పేసి లండన్ మ్యూజియంలో పేరే రాములు గారు తీసుకొస్తే తప్ప తన విగ్రహం బయటికి వచ్చి తన చరిత్ర బయటికి రాలేదు. ఆ విషయము మనం సామాన్య పబ్లిక్ తెలియపోయినా కానీ ఐఏఎస్ ఆఫీసర్లకు ఐపీఎస్ ఆఫీసర్లకు అయితే అందరికీ తన చరిత్ర గురించి తెలిసి ఉంటుంది. అలాంటిది అంత గొప్ప మహనీయుని ఇలా విస్మరిస్తున్నారు అంటే మేమైతే నిరసన వ్యక్తం చేయడమా కాదా అనేది మీ మీడియా పరంగా మీరే మాకు చెప్పాలి. మేము డెఫినెట్గా దీని మీద అంటే మనస్ఫూర్తిగా అయితే సాటిస్ఫాక్షన్ చూసినట్టయితే మొత్తం సభ కూడా మొత్తం బోసిపోయింది. ఇట్లా మనం చూసినట్టయితే కుర్చీలు కూడా మొత్తం ఖాళీ కనబడుతుంది. వాళ్ళు గౌడ
సంఘం అధ్యక్షులు వారికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చారు. ప్రభుత్వం దీన్ని అధికారికంగా ప్రకటించడంలో సో ఏం అర్థం ఉంది అన్నట్టుగా వీళ్ళు పూర్తిగా నిరాశతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకొకటి పరశురామ్ గౌడ్ గారు, ఓన్లీ కరీంనగర్లో కేవలం కరీంనగర్కే ఈ నిరాశ పరిమితమా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుందా, ఎలా ఉంది? నిజానికి ఒక కరీంనగర్ ఒకటే ఇది కాదు పరిస్థితి. అన్ని చోట్లలో కూడా ఎక్కడైతే కొంత ప్రాతినిధ్యం ఉందో, మా గౌడుల ప్రాతినిధ్యం కొంత ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే కొంతమంది ప్రజాప్రతినిధులు అటెండ్ అవుతున్నారు. కానీ మోరల్గా చూసుకున్నట్టయితే మటుకు మాత్రం మాకు చిన్న చూపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చూపు అనేది స్పష్టంగా ఉంది. రాజధాని హెడ్ క్వార్టర్లో తెల్లంగి బట్టలు వేసుకొని చేసేది ఒకటి అది కాదు. కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వెళ్ళినట్టయితే మటుకు మాత్రం ఈ చిన్న చూపుతనం అనేది స్పష్టంగా ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నది. అది మేము మా జిల్లాలో అన్ని జిల్లా అధ్యక్షులతో మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఏమున్నది అంటే, ప్రతి జిల్లాలో కూడా మేము అందుబాటులో లేము, ప్రతినిధులు మేము రాలేకపోతున్నాము. అదే ఒక అంబేద్కర్ జయంతికి మేము రాలేకపోతున్నాం అని చెప్పే ధైర్యం ఉందా? మరి మేము అడుగుతున్నాం సూటి ప్రశ్న వల్ల. మరి ఎందుకు మరి పాపన్న అంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మాకైతే 70 to 80% ఈ చిన్న చూపుతనం కనబడుతుంది స్పష్టంగా. ప్రభుత్వాన్ని ఏమైనా ప్రశ్నించదలుచుకున్నారు? అవును, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఓట్లు మీకు అక్కర్లేదా, మేము అక్కర్లేదా? ఇప్పుడు మేము బ్యాక్వర్డ్ క్లాస్కి అందరికీ మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. బహుజన విప్లవుడు మేము స్ఫూర్తిదాత అంటున్నారు. ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం రాజధానిలో వేస్తున్నారు. అది రాజధాని వరకే పరిమితమా, జిల్లాలో పరిమితం కాదా? ఓకే, ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఏదైతే మన ఏవియేషన్ అంటే పర్యాటక అక్కడ చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు, దానికి నిధులు కూడా వచ్చాయి కదా. సో ఇంకా ఏం అడ్డంకులు ఉన్నాయి? నిధులు మేము అడిగిన నిధులకి 4,70,00,000 రూపాయలు మాత్రమే వచ్చినాయి. అక్కడ ఉన్న ఏరియా మాత్రం 5,000 ఎకరాల భూమి. యాక్చువల్గా 5,000 ఎకరాల భూమి అనేది గ్రానైట్ మాఫియా పోకుండా ఉండడం కోసము మేము వెళ్ళి అక్కడ విగ్రహం ఎస్టాబ్లిష్ చేసిన యుద్ధం చేసిన దాని తర్వాత మా మీద కేసులు పెట్టడం జరిగింది, గ్రానైట్ మాఫియా జరిగింది. అప్పుడున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మేము తన పరిస్థితి ఇది అని చెప్పి తను విశ్లేషంగా చెప్పినప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదే సేమ్ టైంలో వాళ్ళ ఏదైతే గ్రానైట్ మాఫియాకి ఇచ్చిన అనుమతి పత్రాన్ని రద్దు చేసి మా చేతికి ఇచ్చినారు. ఇదే విషయాన్ని మళ్ళీ స్థానికంగా ఇప్పుడు వచ్చిన మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నోటీసులో కూడా మేము పెట్టడం జరిగింది. చెప్పిన తర్వాత తను ఎమ్మటే స్పందించి దానికి 4,70,00,000 రూపాయల మంజూరు తీసుకొచ్చేసి తన పెద్ద ఎత్తున పాపన్న ఒక విగ్రహంతో పాటు ఇంకా దానికి కావాల్సిన ఏర్పాట్లు, ఎందుకంటే చిన్న ఏరియా అయితే ఈ 4 కోట్ల 5 కోట్ల రూపాయలు సరిపోయేటివి, అది చాలా పెద్ద ఏరియా కాబట్టి ఈ డబ్బులు అనేది పర్యాటక కేంద్రం అనేది పెద్దగా అవుతున్నది కాబట్టి దానికి ఈ నిధులు సరిపోవు కాబట్టి ఇంకొక కొద్దిగా పెద్ద చేయాలని చెప్పేసి మేమైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అందులో భాగంగా అక్కడ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగానే ఆదర్శప్రాయమైన పర్యాటక కేంద్రం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటున్నానంటే, మేము ప్రత్యక్షంగా కొండలెక్కి తిరిగి వచ్చినాము. ఈరోజు కొండల మీద నీటి గుండాలు ఉన్నాయి. ఇప్పటికీ నీళ్ళు ఆగుతున్నాయి అంటే ఎంత ప్రకృతి వైపరీత్యమై ఉండాలి. అంటే దానికి ఎంతో విశిష్టత ఉంది. చాలా వనమూలికలు ఉన్నాయి, ప్రకృతి న్యాచురల్ అనేది చాలా జీవరాశులు ఉన్నాయి అక్కడ. మేము ప్రత్యక్షంగా చూసినాం, నెమళ్ళు చూసినాము, ఇంకా వేరే అడవి జంతువులు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపితే ఏం చెప్తున్నారు? మీకు సానుకూల ఫలితాలు వచ్చినట్ట? మేము ప్రభుత్వంతో జరిపినప్పుడు కంటి తుడుపుగానే 4,70,00,000 రూపాయలు ఇచ్చినారు. కానీ అవి సరిపోవు అనే మాట మాత్రం మేము స్పష్టంగా మళ్ళీ ప్రభుత్వం నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. కోడ్ చేస్తున్నారు. అసలు మీకు ఎంతైతే ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు నిర్మాణం పూర్తవుతుంది? మినిమం 50 నుంచి 100 కోట్ల రూపాయలు అయితే మట్టు మాత్రమే మాకు ఆ పర్యాటక కేంద్రం చాలా పెద్ద ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రం అవుతుందని చెప్పేసి మేము 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి దాన్ని పర్యాటక కేంద్రం చేయాలని చెప్పేసి మా మంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మంత్రి గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించినారు. ఇది తన సహచర మంత్రులతో మాట్లాడి ఒక 100 కోట్ల బడ్జెట్ కేటాయించి దాన్ని పెద్ద పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి, ప్రపంచంలోని పెద్ద పర్యాటక కేంద్రం, అక్కడ అన్ని వసతులు, ఎందుకంటే ఇప్పుడు నీరా కెఫ్ అని ఒకటి తీసుకొచ్చి పెట్టినారు. ఆ నీరా కెఫ్తో పాటు ఇంకా దానికి కావాల్సిన వసతులన్నీ కూడా కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము ఫైనల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇంత చరిత్ర కలిగిన మహనీయుడిని పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి ఈ పిల్లలకి ఇది తన మెలకువలు ఒక పాఠ్యపుస్తకంలో తీసుకొచ్చేసి పాఠ్యాంశాల్లో చేర్పాలని చెప్పేసి గతంలోనే నేను ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మేము తన పేరును మర్చిపోకుండా కోసం భువనగిరి కోటలో భువన జిల్లాకి తన పేరు పెట్టాలని చెప్పి కూడా మేము ప్రతిపాదన చేయడం జరిగింది. మేము దానికి మరి ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూసి దాన్ని ఇప్పటివరకు పేరు ప్రతిపాదన చేయలేదు. దాన్ని మేము ధర్నా చేయడం జరిగింది. మేము పర్టికులర్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సర్దార్ సర్వై పాపన్న పేరును భువనగిరి జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం తన చరిత్రని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించి పిల్లలకు అర్థమయ్యేలాగా
చెప్పాలని చెప్పేసి మా సర్వే పాపన గీత కార్మిక సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.